హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వచ్చుంటారు కదా, ఇక్కడ ఎంత తిన్నా అంత ఫ్రీ అనేసి. ఇప్పుడు మనం మహాబలేశ్వర్లో ఉన్న మ్యాప్రో గార్డెన్కి వెళ్తున్నాము. మన డైలీ లైఫ్‌లో మనకు తెలియకుండానే మ్యాప్రో ప్రొడక్ట్స్ అనేవి చాలా వాడుతున్నాము. ఇక్కడ మహాబలేశ్వర్‌లో చాలా పెద్ద అవుట్‌లెట్ అనేది ఉన్నది మ్యాప్రోది. ఇక్కడ మనకు రాగానే శాంపిల్స్ అనేవి ఇస్తూ ఉంటారు టేస్ట్‌ల కోసం అనమాట. అవి మనం ఎన్నైనా అడగొచ్చు, ఎన్నైనా ఇస్తూనే ఉంటారు. మనం తినొచ్చు, నచ్చితే మనం కొనుక్కోవచ్చు కూడా. ఎప్పుడూ అలవాట్లో పొరపాటులాగే ఎగ్జిట్ సైడ్ వెళ్ళిపోతున్నాము. అదేంటో తెలీదు గానీ చాలా కాన్ఫిడెంట్‌గా రాంగ్ రూట్‌లోనే ఎళ్తామనమాట. ఎంట్రీ సైడ్ అనేది ఇటనమాట. ఇక్కడ స్ట్రాబెర్రీ కనిపిస్తుంది గదా, ఇక్కడ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అనేవి చాలా ఎక్కువుంటాయి. డైరెక్ట్‌గా అక్కడే పండించేసి అటునుంచటే ఈ అవుట్‌లెట్‌లోకొస్తాయనమాట. స్ట్రాబెర్రీ సిరప్ గానీ, మనం డైలీ యూజ్‌లో వాడేవే అన్నీను మ్యాప్రో ప్రొడక్ట్స్. మనకిలా ఎంట్రన్స్‌లోకి రాగానే కాకర ఫ్యాక్టరీ అనేది కనిపిస్తది. కాకర అనేది జనరల్‌గా ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఎక్కువ తింటూ ఉంటారు. ఒక అప్పడాల్లాగే ఉంటాయి. ఇదంతా కాకర మేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇంకా మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే డిఫరెంట్ బాటిల్స్‌తో చాలా వెరైటీస్ అనేవి ఉంటున్నాయి మ్యాప్రో ప్రొడక్ట్స్. ఇక్కడ ఏంటి ఎక్కువ జనాలని చూసేసరికి ఫ్రీగా శాంపిల్స్ ఇస్తున్నారనమాట. సో, ఫ్రీగా ఎక్కడుంటాయో జనాలు కూడా అక్కడే ఉంటారు కాబట్టి మేము ట్రై చేసాము చాలా. నాకివి టేస్ట్ అంతగా ఏం నచ్చలేదు. సో, అలానే తినేసి వచ్చేసాము ఫ్రీ కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఫ్రీగా ఇస్తున్నారని వెతుక్కొనే అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ జనాలుంటే అక్కడే ఫ్రీగా ఇస్తున్నట్టు. ఇప్పుడు వీడియోలో చూపించా కదా బాటిల్స్, కేసర్, గ్రీన్ యాపిల్ అని. ఇక్కడ అవే శాంపిల్స్ ఇస్తున్నారు ఫ్రీగా. ఇంకా ఈ గ్లాసులైతే ఎన్ని లేపేసామో మాకే తెలీదు. అలాగా తాగుతూనే ఉన్నాము. అవైతే చాలా బాగున్నాయి. కేసర్ మెయిన్‌గా చాలా నచ్చింది. ఇక్కడ ఇంకోటి బ్లూ మొజిటో లాగే ఉన్నది. బట్ ఏం కొనలేదు. అన్నీ చాలా కాస్ట్‌లీగా అనిపించాయి నాకైతే. ఎందుకంటే ఫ్యాక్టరీ అక్కడున్నప్పుడు సో, కాస్ట్ కూడా కొంచెం తగ్గి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకా అలాగే కాకర చూసాం కదా, అక్కడ మేకింగ్ అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ అవి మళ్ళీ శాంపిల్స్ ఇస్తున్నారు. ఇక్కడ అన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్‌గా అన్ని టెక్స్చర్స్‌తో దొరుకుతున్నాయి. బాగున్నది. కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే అనిపించింది. ఇంత కాస్ట్ మనం బయటైనా తీసుకోవచ్చు. సో, మళ్ళీ ట్రావెల్ అప్పుడు ఎందుకు లగేజ్ అనేసి ఏం తీసుకోలేదు. ఇంకా ఇక్కడ డిఫరెంట్ జామ్స్ అనేవి ఉన్నాయి. మనం ఎప్పుడూ రెగ్యులర్‌గా వాడేవే. మళ్ళీ ఇక్కడ ఏంటో జనాలు కనిపించారు. సరే ఏదో ఫ్రీగా ఇస్తున్నారని చూస్తే ఏదో జామకాయతో ఏదో స్వీట్ అనమాట. అది కొంచెం సాల్ట్, కారం వేసి ఇచ్చింది. అదైతే చాలా బావుంది. సరే ఇంత దూరం వచ్చాం, అన్నీ ఫ్రీగా తినేసాం, ఏదైనా కొనుక్కుంటే బావుంటదనేసి ఈ చాక్లెట్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నా. ఇంకా అవుట్‌లెట్ నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక చిన్న క్యాంటీన్ టైప్‌లా ఉన్నది. చాలా పెద్దదే అనమాట. చాలా స్పేషియస్‌గా ఉంది. ఇక్కడ వాళ్ళే బేక్ చేస్తారనమాట. శాండ్‌విచ్ గానీ, బర్గర్స్ గానీ ఏమైనాను. మేము ఇంతకీ వచ్చిన పర్పస్ ఏంటంటే స్ట్రాబెర్రీ విత్ ఫ్రెష్ క్రీమ్ ఇక్కడ చాలా బావుంటదనమాట. సో, అది ట్రై చేయడానికనే వచ్చాము. కానీ అది వీకెండ్ కాబట్టి స్ట్రాబెర్రీస్ అన్నీ అయిపోయాయంట. ఇదే స్ట్రాబెర్రీ ఫార్మ్. ఇక్కడే స్ట్రాబెర్రీస్ అన్నీ తీసుకొని, పిక్ చేసుకొని, అక్కడ డైరెక్ట్‌గా అవుట్‌లెట్‌కనేది వెళ్తది. మేము వెళ్ళింది సీజన్ కాదు. సో, అంతగా ఎక్కువగా దొరకలేదు. నవంబర్, డిసెంబర్‌లో గానీ వెళ్తే స్ట్రాబెర్రీస్ అనేవి బాగా దొరుకుతాయి. ఇదంతా లోపలున్న కిచెన్ ఏరియా. చాలా హైజీనిక్‌గా మెయింటైన్ చేశారు. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.